అహల్య మెడలో తాళి కడుతూ ఉంటే అతిథి కోపంగా చూస్తూ ఉంటాడు. అసలు ఆ మెడలో తాడి నాకు కట్టాలి, అలాంటిది అహల్య మెడలో కడుతున్నాడు. అయినా గౌతమ్ నావాడు అని నేను మురిసిపోయేదాన్ని. నా గౌతమ్ నాకు కాకుండా పోతాడనే ఆలోచనే నేను తట్టుకోలేను. అలాంటిది నేను అలా ఇలా ఊరుకుంటాను. ఊరుకోను. నేనేంటో చూపిస్తాను. ఆయన నన్ను ప్రేమించింది గౌతమ్, నన్ను పెళ్లి చేసుకుంటానన్నది గౌతమ్. అలాంటిది దిక్కు మొహం తెలియని దాన్ని ప్రేమించానని ఇంటికి తీసుకొని వచ్చి తాళి కడతానంటే నేనెలా ఒప్పుకుంటాను? ఇక నేనేంటో చూపిస్తాను. నేను చూస్తూ ఉండలేను అని కోపంగా రగిలిపోతూ మండిపడిపోతూ వెంటనే అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు అవంతిక మాత్రం ఇదేంటి, పాపం ప్లాన్ చేసింది కానీ నీళ్ళలో వేసినట్టుగా అయిపోయింది అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, ఇక ఏమీ చేయలేదు అని అవంతిక అనుకుంటూ చూస్తూ ఉండిపోతుంది. కానీ దీన్ని మాత్రం మేము మా వదినగా ఎప్పటికీ ఒప్పుకోలేము. ఎప్పటికైనా మా ఇంటి వదిన మేము అతిథి అని అనుకున్నాం. కానీ అన్నయ్య మాత్రం సడన్గా వచ్చి అహల్య అని అంటే మేమెలా ఒప్పుకుంటాం అని అవంతిక మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక అంతలో పంతులు గారు మాత్రం అందరూ కూడా అక్షంతలు వేయండి దంపతులపై అనే విధంగా అనగానే ఇక వెంటనే అందరూ అలా అక్షంతలు వేస్తూ ఉంటే అవంతిక అతిథి మాత్రం వెంటనే నేలపై వేస్తారు. ఇద్దరు కూడా మేము దాన్ని ఎప్పటికీ దీవించలేం, అవసరమైతే మా అన్నయ్యను దీవిస్తాం కానీ దాన్ని మేమెందుకు దీవిస్తాం అని మనసులో అనుకుంటూ ఉంటుంది అవంతిక. ఇక మరోవైపు మాత్రం ఇక దీంతో ఈ కార్యక్రమం పూర్తయిపోయింది. అమ్మ, నాకు ఇవ్వాల్సిన గుడి దక్షిణ ఇచ్చేస్తే ఇక నేను బయలుదేరుతాను. ఆ తర్వాత అందరూ కలిసి ముందుగా అమ్మవారి ప్రసాదం భుజించిన తరువాతే ఆ తర్వాత పలు రకాల భోజనాలను పూజించగలరమ్మా అనే విధంగా చెప్పగానే సరే పంతులు గారు, కానీ ముఖ్యంగా ఈ దంపతులు మాత్రం అరిటాకులోనే భోజనం చేయాలి. ఆల్రెడీ అరిటాకులు కూడా తెప్పించాం పంతులు గారు అని సుభద్ర చెప్తూ ఉంటుంది. ఇక సరే అమ్మా, ఇక వెంటనే గురుదక్షిణ ఇవ్వగానే అక్కడి నుండి పంతులు గారు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అతిథి మాత్రం సంతోషంగా నవ్వుకుంటూ చూస్తూ ఉండిపోతుంది. ఇక పదండమ్మా అని విధంగా అంటూ అలా వెళ్ళి కూర్చోగానే అలా కూర్చొని తినటం కాదు, నందు ఇలా అంటూ ఉంటాడు, ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలి అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే గౌతమ్ అహల్య ఇద్దరు కూడా ఒకరికొకరు ఒకరి మొహాలొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. ఏం చూస్తున్నారు, త్వరగా కానివ్వండి అనే విధంగా నందు అంటూ ఉంటే కూడా అలానే ఒకరికొకరు చూసుకోవటం వల్ల అప్పుడు నందు మధ్యలోకి వచ్చి మీరు అలా చూసుకోవటం కాదు, తినిపిస్తారా, లేదంటే అహల్య గారిని మీ ఒళ్ళో కూర్చోపెట్టమంటారా అనే విధంగా అనగానే వద్దు వద్దు తినిపిస్తాను అనే విధంగా అంటూ అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. అలా తినిపించుకోవటాన్ని చూసిన అతిథి సంతోషంగా చూస్తూ ఉంటుంది. అంతలో అవంతిక భర్త మాత్రం అతిథిని చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి అలా ఒకరికొకరు తినిపించుకుంటుంటే బాధపడాలి కానీ అలా సంతోషంగా చూస్తుందేంటి, ఇదేంటో దేవుడా నాకేం అర్థం కావట్లేదు. ఏమే, ఒకసారి నేను చెప్పేది వింటావా? ఏంటండి, ఒక చిన్న డౌటే, నీకెప్పుడు డౌట్సేనా, ఏంటో చెప్పి తగలడండి అని అవంతిక అంటుంది. అది కాదే, అలా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా చూడముచ్చటగా ఒకరికొకరు తినిపించుకుంటున్నారు కదా. అవును, తినిపించుకుంటున్నారు. అయితే మీరు కూడా వెళ్ళి తినిపిస్తారా ఏంటి? చచా, అలా ఎందుకు మాట్లాడుతున్నావే? మరి మీరు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. అది కాదే. ఏంటి, ఏం కాదు, సరేలే, మీరేం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి. అక్కడేమో ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటున్నారు, అతిథి ఏమో బాధపడుతుందనుకుంటే సంతోషంగా ఉందేంటా అని అనుకుంటున్నాను. తను అలా ఉందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసిందని అర్థం. మీకు ఇంకా అర్థం కావట్లేదా అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే అలానే అవంతిక భర్త చూస్తూ ఉండిపోతాడు. ఇక అంతలో అలా భోజనం తినిపిస్తూ ఉండగా ఒక్కసారిగా అహల్యకి కడుపులో కాస్త ఏదో తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే వద్దండి, ఇక పెట్టకండి, ఏమైంది, ఏం జరిగింది అని సుభద్ర అంటూ ఉంటుంది. ఏమో తెలీదు, కడుపులో బిడ్డ కదులుతుంది అనే విధంగా అనగానే ఒక్కసారిగా సుభద్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి, కడుపులో బిడ్డ కదులుతుందా? ఏంట్రా,
ఏం మాట్లాడుతుంది? ఏమో అమ్మా! నాకు కూడా అర్థం కాలేదు. ఆహ్, ఈ ఈ ఏంటి అహల్య గారు కడుపులో బిడ్డ కదలడం ఏంటి? అంటే అది అది నిజంగా కదులుతుందండి అనే విధంగా అనగానే ఇక గౌతమ్ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇదేంటి ఇప్పుడు వీళ్ళెవరికీ తెలీదు. కానీ ఇప్పుడు నేను బయట పెట్టలేను గదా! భగవంతుడా! ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ గౌతమ్ చూస్తూ ఉంటే అప్పుడు అతిథి వెంటనే కడుపులో బిడ్డ కదులుతుంది అంటుందేంటి? ఖచ్చితంగా తను ప్రెగ్నెంటేనా అని అతిథి ఈ విధంగా అంటూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు అవంతిక వచ్చి అసలు నువ్వేం ప్లాన్ చేసావు? ఏముంది అరిటాకులో విషాన్ని కలిపాను. కడుపులో బిడ్డ తను చనిపోవటానికి నాకెందుకో తన మీద అనుమానం వేసింది. కడుపులో బిడ్డ నిజంగా ఉండేదుంటే బిడ్డ కదలటం మొదలవుతుంది. అందుకే అది నిజంగా ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవటం కోసమే నేను ఇదంతా చేశాను. అది ప్రెగ్నెంట్ అని తెలిసింది. అది గౌతమ్ బిడ్డ మాత్రం కాదు. నువ్వెలా చెప్తున్నావు? అవును, గౌతమ్ బిడ్డ కాదు. ఆ బిడ్డ తండ్రి మరొకరు ఉన్నారు అని ఈ విధంగా అతిథి అవంతికకు చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు అతిథి ఏం తెలియనట్టు ఇప్పుడు నేను డాక్టర్ని పిలిపిస్తాను, అసలు ఏం జరిగిందో చూసి చెప్తుంది అనే విధంగా అంటూ వెంటనే అతిథి ఫోన్ చేస్తూ ఉంటే ఆపండి, నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో అందరికీ తెలుస్తుంది అని అహల్య గౌతమ్కి సైగ చేస్తుంది. అవసరం లేదులే, నేనే హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో తనని తీసుకెళ్లడం కంటే డాక్టర్ ఇంటికి వచ్చి చూస్తే బాగుంటుంది కదా గౌతమ్, అందుకే ఆల్రెడీ వచ్చేస్తుంది, కంగారు పడకండి అనే విధంగా అతిథి చెప్పగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ కారు వచ్చి ఆగుతుంది. ఇక గౌతమ్ అహల్య చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే ఉందా? చెప్పండి అహల్య గారు అని అంటూ ఉంటే ఇప్పుడు కూడా అలాగే ఉంది, కడుపులో బిడ్డ బాగా తిరుగుతుందండి అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ చెప్తూ ఉంటుంది. ఇక అంతలో డాక్టర్ అహల్యను రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇక వెంటనే పరీక్షిస్తూ చూస్తూ ఉంటుంది. బయట అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అంతలో డాక్టర్ గారు రూమ్ నుండి బయటికి రాగానే ఏమైంది డాక్టర్ మా కోడలికి అని సుభద్ర అడుగుతూ ఉంటుంది. మరి డాక్టర్ ఏం సమాధానం చెప్పబోతుంది? నిజమంతా తెలిసిపోతుందా? ఆ తర్వాత ఏమవుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.